ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోతున్న అభివృద్ధి మీద చర్చ చేయడానికి ఒక పక్కన మా ఆడబిడ్డలు, ఇంకొక పక్కన మా యువ మిత్రులు వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత దేవరకద్ర శాసనసభ్యుడు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, మిత్రుడు సోదరులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిత్రులు సోదరులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యుడు ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యుడు మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యురాలు చెల్లెలు సోదరిమణి పర్ణికమ్మ గారు, అదేవిధంగా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికమ్మ గారు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యులు మిత్రుడు మేఘారెడ్డి గారు, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సరితమ్మ గారు, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు మిత్రుడు రాజేష్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి మెంబర్, ఈరోజు పెళ్లి కొడుకు మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి గారు, ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా ఒబేదుల్లా కోత్వాల్ గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు పేరు పేరున. అదేవిధంగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో గత 10 సంవత్సరాలు పోరాటం చేసి పోరాడితే కార్యకర్తగా ఉండి కొట్లాడితే తప్పకుండా అవకాశాలు వస్తాయని పార్టీని నమ్ముకుంటే ఒక యాదవ మిత్రుడు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాసన మండలి సభ్యులు